శ్రీ విష్ణుపాద మందిరము. బీహార్ రాష్ట్రంలోని గయాలో ఉన్న విష్ణుపాద మందిరం గురించి. విష్ణుపాద మందిరం బీహార్లోని గయాలో విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పురాతన ఆలయం. ఫాల్గు నది వెంబడి ఉన్న ఈ ఆలయం ధర్మశిల అని పిలువబడే విష్ణువు యొక్క పాదముద్రతో గుర్తించబడింది. ఇది బసాల్ట్ బ్లాక్గా చెక్కబడింది. విష్ణుపాద మందిరంలో భూమిహార్ బ్రాహ్మణులు సంప్రదాయ పూజారులుగా ఉన్నారు. రామానుజాచార్య వంటి అనేక మంది పురాణ సాధువులు, మధ్వాచార్య, శంకరదేవ మరియు చైతన్య మహాప్రభు ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు భావిస్తున్నారు. త్రేతాయుగంలో రాముడు దానితో పాటు ఈ ప్రదేశాన్ని సందర్శించాడని అందరూ నమ్ముతారు. ఆలయ నిర్మాణ తేదీ తెలియదు. 1787లో ఇండోర్ పాలకుడైన దేవి అహల్య ఐహోల్కర్ ద్వారా నేటి నిర్మాణాన్ని నిర్మించారు. 1001 మెట్ల విమానం బ్రహ్మజని కొండపైకి 1 కిలోమీటరు విష్ణు పద్మ మందిరానికి ఉత్తరంగా సందర్శకులు బ్రహ్మజుని కొండపైకి వెళ్లేందుకు ఇష్టపడతారు. చుట్టుప్రక్కల చాలా చిన్న దేవాలయాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం ఒకప్పుడు గయాసురుడు అని పిలువబడే రాక్షసుడు భారీ తపస్సు చేసి ఎవరిని చూసినా మోక్షం పొందాలనే వరం కోరాడు. అనైతిక వ్యక్తులను మోక్షం పొందకుండా నిరోధించడానికి ప్రజలు దానిని సులభంగా ప్రవేశించడం ప్రారంభించారు. విష్ణువు గయాసురుడిని వెళ్ళమని అడిగాడు. భూమి క్రింద మరియు అసురుని తలపై తన కుడిపాదాన్ని ఉంచటం ద్వారా అలా చేశాడు. గయాసుర బేలేను భూమి యొక్క ఉపరితలంపైకి నెట్టివేసిన తరువాత విష్ణువు యొక్క పాదముద్ర ఇప్పటికీ మనకు కనిపించే ఉపరితలంగా మిగిలిపోయింది. పాదముద్ర శంఖం, చక్రం మరియు గాధంతో సహా 9 విభిన్న చిహ్నాలను కలిగి ఉంటుంది. ఇవి స్వామివారి ఆయుధాలని నమ్ముతారు. గయాసురుడు ఇప్పుడు భూమిలోకి నెట్టబడ్డాడు. ఆహారం కోసం వేడుకున్నాడు. విష్ణువు అతనికి ప్రతిరోజు ఎవరైనా ఆహారం ఇస్తారని వరం ఇచ్చాడు. ఎవరైతే అలా చేస్తే వారి ఆత్మలు స్వర్గానికి చేరుకుంటాయి. గయాసురుడికి ఆహారం లభించని రోజు భూమి నుండి బయటకు వస్తాడని నమ్ముతారు. విష్ణుపాద మందిరం లోపల విష్ణువు యొక్క 40 సెంటీమీటర్ల పొడవు గల పాదముద్ర దృఢమైన రాతిపై ముద్రించబడింది మరియు దాని చుట్టూ వెండిపూత పూసిన బేసిన్ ఉంది. ఈ ఆలయం యొక్క ఎత్తు 30 మీటర్లు మరియు ఇది మంటపానికి మద్దతుగా అందంగా చెక్కబడిన 8 వరుసల స్తంభాలను కలిగి ఉంటుంది. ఈ ఆలయం ఇనుప బిగింపులతో కలపబడిన పెద్ద బూడిద గ్రానైట్ బ్లాకులతో నిర్మించబడింది. ఆలయం లోపల అమరమైన మర్రి చెట్టు అక్షయబాత్ ఉంది. ఇక్కడ చనిపోయిన వారికి అంతిమ కర్మలు జరుగుతాయి. ఆలయం పైన సుమారు 51 కిలోల బంగారు జెండా ఉంది. ఆలయ సముదాయం లోపల చాలా ఆసక్తికరమైన కళాఖండాలు, లింగాలు, శిల్పాలు పురాతన దేవాలయాల నుండి ఉన్నాయి. వీరిలో అత్యధికులు పాలకాలం నాటివే. పురుషాంగం ఆకారంలో ఉన్న లింగం, పాముపై కాలు మోపిన శివుడు, శక్తి, బిడ్డతో పడుకున్న నిద్రపోతున్న స్త్రీ, యోగినీమూర్తి మరియు ఇతరులు వంటి కొన్ని చాలా రహస్యమైనవి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.